కీర్తనల గ్రంథం 40వ కీర్తన 9వ వచనాన్ని చదువుతున్నాను. నా పెదవులు మూసుకొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించుచున్నానని నంటిని. యెహోవా, అది నీకు తెలిసే ఉన్నది. నీ నీతిని నా హృదయంలో నుంచుకొని నేను ఊరుకొండలేదు. నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలుపక నేను వాటిని మరుగు చేయలేదు. ప్రార్థన. అత్యంత కృపా వాత్సల్యము కలిగిన శాంతమూర్తి, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నీకు స్తోత్రాలు. దేవా, యొక్క శుక్రవార ఆరాధనలో మా కన్న తండ్రి నీ నామాన్ని ఇంతవరకు పాటల ద్వారా మహిమపరిచాము, స్తుతించాము, ఆరాధించాము. ఇప్పుడైతే మా ప్రభువ పరిశుద్ధ గ్రంథములో, ఇదిగో కీర్తనల గ్రంథములో లేఖనాలను పరిశీలిస్తూ ధ్యానిస్తూ ఆత్మీయతలో ఎదగాలని ఆశతో ప్రభ ఈ వాక్యాన్ని ఎత్తిపట్టుకున్నాం. నిదాసుడు వట్టివాడే, నిదాసుని నీ సిలువ చాటున మరుగు చేసి నిదాసుని నీ నోటి బోరగా వాడుకొని నాతోనూ అందరితోనూ మాట్లాడి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందుకోమని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అసలు భక్తుడు అంటే, భక్తుడు మనకు భక్తి ఉందా లేదా? ఉంది. మరి భక్తుడు అయితే భక్తునికి ఉండాల్సిన లక్షణాలు అనేవి మనకున్నాయో లేవో కూడా ఈ లేఖనాలు మనకు తెలియజేస్తాయి. మనమందరం భక్తులమా కామా? డౌటా? ఇంకా సందేహమా? సరే, భక్తుడికి ఎటువంటి తృష్ణ, ఎటువంటి కర్తవ్యం ఉంటుంది, ఎటువంటి ఆశ ఉంటుంది అనేది మనకి లేఖనాలు తెలియజేస్తున్నాయి. చూడండి, మలాకీ గ్రంథము మనము 4వ అధ్యాయాన్ని చూసినప్పుడు 16వ వచనాన్ని చదువుతున్నా. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. హల్లెలూయా. దేవుడే చెవియొగ్గి ఆలకిస్తాడట. ఎవరు మాట్లాడుకుంటే? భక్తుల, భక్తిహీనుల? భక్తులు మాట్లాడితే దేవుడే వచ్చి చెవియొగ్గి ఆలకిస్తాడట. హల్లెలూయా. అంటే ఇటు చూడండి అందరూ కూడా, అంటే భక్తుడు అనగా దేవుని గూర్చి మాట్లాడువాడు. హల్లెలూయా. భక్తుడు అనగా దేవుని గూర్చి మాట్లాడకుండా ఉండలేనివాడు. అందుకని దేవుడు చెప్తున్నాడు ఈ మాట, యెహోవా యందు భయభక్తులు గల వారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించాను. మనమందరం భక్తులమే. దేవుడంటే భయము భక్తి ఉందని చెప్పుకున్న వారమే. అయితే ఎప్పుడైనా దేవుని గూర్చి మనం ఎక్కువగా మాట్లాడుతున్నామా? ఈరోజు శుక్రవారం విన్నటువంటి వాక్యము, మరుసటి రోజు శనివారం, రేపు మీరు ఏ సహోదరునితోనైనా, సాటి విశ్వాసితోనైనా, అయ్యా శుక్రవారం పాస్టర్ గారు చెప్తున్నటువంటి వాక్యములో నాకు కొన్ని విషయాలు అర్థం కాలేదు అని ఎప్పుడైనా మాట్లాడుకున్నారా? పోనీ అర్థం కాలేదు, పోనీ అర్థమైంది అనుకోండి, నాకు ఒక విషయం కొత్తగా అర్థమైంది, లోతైన భావం అర్థమైంది. అది నీకు అర్థమైందా?
అన్నయ్య లేదా చెల్లి నీకు అర్థమైందా, లేదా అక్క అది నీకు అర్థమైందా అని ఓ ఇద్దరు విశ్వాసులు మాట్లాడుకుంటారట. ఎవరు మాట్లాడుకుంటారు అంటే భక్తులు లేదా భక్తుడు అంటే దేవునిని గూర్చి మాట్లాడేవారు. దేవుణ్ణి గూర్చి మాట్లాడకుండా, ఇతరులకు చెప్పకుండా ఉండలేని వాడే భక్తుడు. ఖచ్చితంగా చెప్తాడు. భక్తి అంటే ఏమనుకుంటున్నారు? చాలామంది ఈ లోకములో తమ తమ ఇష్ట దేవతలను, తమ ఇష్ట దైవాలను కొలిచే భక్తులు కోకొల్లలు ఉన్నారు. వారు వెళ్తారు, వారి అవసరాల కొరకు మొక్కుతారు. ఆ మొక్కులు తీరిపోయిన తర్వాత తమకు కలిగినది ఏదో కానుకో దక్షిణో మొక్కుబడి తీర్చుకోవడము, ఇక సంబంధం ఉండదు. ఏదైనా సరే ఏ అవసరత వచ్చినా మరలా ఆ గుడి గోపురాలకి వెళ్ళో దండం పెట్టించుకుని వచ్చేస్తారు, ఇక సంబంధం ఉండదు. మరి ఇక్కడ కూడా ఏదో దేవుడి దగ్గర చర్చికి వచ్చేసాం, మనకేదో అవసరత ఉంది, ఆ అవసరం దేవుడు తీర్చాలి, ఆ తీర్చేంత వరకు ప్రార్థన చేసుకుంటాం, దేవుడు గొప్ప అద్భుతం చేశాడు, ఏదో కానుక ఇచ్చేస్తాం కృతజ్ఞతగా, మళ్ళీ వెళ్ళిపోతున్నాం. మరి ఇతరులు చూపేటటువంటి, ఈ లోకము చూపేటటువంటి ఆ భక్తికి ఈ భక్తికి ఇంకా మరి తేడా ఏముంటుంది చెప్పండి. అందుకే పిల్లారా, భక్తుడు అనగా దేవుని గూర్చి మాట్లాడువాడు. భక్తుడు అనగా దేవునిని గూర్చి చెప్పువాడు. భక్తుడు అనగా ఆయనను గూర్చి చెప్పక మానలేడు. కనుక దేవుడు ఎంత చక్కగా మనల్ని నమ్ముతున్నాడండి. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొని చుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు దేవునిని గురించి మాట్లాడాలి అన్నా ముందుగా నీ హృదయము నిండుగా దేవుని వాక్యముతో నింపబడాలి అంటాడు యోబు గ్రంథములో. యోబు గ్రంథాన్ని చూస్తే బహుశా ఎలీహు అనుకుంటున్నాను, 32వ అధ్యాయము యోబు గ్రంథములో ఎలీహు అంటాడు. ఇక్కడ 18వ వచనాన్ని చదువుతున్నా. నా మనస్సు నిండా మాటలున్నవి, నా అంతరంగమునను నా ఆత్మ నన్ను బలవంతము చేయుచున్నది. నా మనస్సు తెరవబడని ద్రాక్ష రసపు తిత్తి వలెనున్నది, క్రొత్త తిత్తుల వలె అది పగిలిపోవు వరకు సిద్ధముగా నున్నది. నేను మాట్లాడి ఆయాసము తీర్చుకొనేదను, నా పెదవులు తెరచి నేను ప్రత్యుత్తరం ఇచ్చేదను. మీరు దయచేసి వినుడి, నేను ఎవరి ఎడల పక్షపాతనై ఉండను. ఇలా ఏం చెప్తున్నాడండి? దేవుని వాక్యము చేత భక్తుడు నింపబడినప్పుడు, దేవుని వాక్యము చేత తమ హృదయం నింపబడినప్పుడు, ఇదిగో ఎలీహులాగా తనకు కలిగిన కొన్ని మాటలు యోబుకు తన సహోదరులతో చెప్దాం అనుకుంటున్నాడు ఆయన. నీవు దేవుని మాటల చేత, దేవుని వాక్యము చేత హృదయాన్ని నింపుకున్నప్పుడు ఎలా ఉంటుందట? నా మనస్సు తెరవబడని ద్రాక్షారసపు తిత్తి వలెనున్నది. ద్రాక్షారసం కొత్త తిత్తులు వేయండి, అది ఏమవుతుంది తెలుసా? నిండుగా ఒక 5-6 రోజులు, 7 రోజులు, 8 రోజులు, 10 రోజులు అయిపోయింది అనుకో, అది ఉబ్బిపోద్ది. అంటే నేను చెప్పకపోతే నాకు ఇక ఆయాసమే.
నేను దేవుని కోసం చెప్పకపోతే, దేవుని మాటలు చెప్పకపోతే నాకు ఇక ఆయాసం, నేను చెప్పక మనలేను అంటాడు. అందుకేనేమో అపోస్తలుడైన పౌలు ఆ మాట అన్నాడు, అయ్యో సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. అంటే భక్తుడు అంటే చెప్పక మానడు. భక్తుడు అంటే ఇతరులకు చెబుతూ ప్రకటిస్తూ ఉంటాడు. మరి మనం భక్తులమని పేరు పెట్టుకున్నాము, కానీ ఈ లక్షణాలు మనలో ఎందుకు కనిపించట్లే? నువ్వు ఆదివారం విన్న వాక్యం సోమవారమో పోనీ మంగళవారమో సాటి సహోదరునితో పంచుకుంటున్నావా? సందేహాన్ని అడుగుతున్నావా? తెలిసినటువంటి మర్మాన్ని తిరిగి తెలియజేస్తున్నావా? దాన్ని ఏం పట్టించుకోవట్లేదా? ఓ ఇద్దరు సహోదరులు ఎప్పుడైనా మాట్లాడుకున్నారా? ఎప్పుడైనా మాట్లాడుకొని ఆదివారం పాస్టర్ గారు చెప్పిన మాట, ఆ వాక్యం అని ఎప్పుడైనా చర్చించుకున్నారా? అంటే మీరు ఈ ఆత్మీయ అంతస్తులోకి మీరు ఇంకా రాలేదన్నమాట. మలాకీ గ్రంథంలో వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారట, యెహోవా చెవియొగ్గి ఆలకిస్తున్నాడట. అదొక ఆత్మీయ అంతస్తు అండి. ఎప్పుడు దేవుడి దగ్గర నుంచి అడగడమే కాదు, దేవుడికి ఇవ్వడం ఉండాలి, దేవుని మాటలు చెప్పడం ఉండాలి, దేవుని మాటలు విచారణ చేయాలి, దేవుని మాటలు చర్చించుకోవాలి. ఈ అనుభవంలోనికి కూడా భక్తుడు రావాలి. హృదయాన్ని బిడ్డలారా, భక్తులందరూ అంతేనండి. దావీదును చూడేమన్నాడండి? కీర్తనల గ్రంథము 40వ కీర్తనలో దావీదు భక్తుడు అంటున్నాడు అక్కడ 9వ వచనం, నా పెదవులు మూసుకొనక నేను నోరు మూసుకోలేనయ్యా, మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేను అంటిని. యెహోవా అది నీకు తెలిసే ఉన్నది. ఏంటంటే నేను మహాసమాజం ఎదుట నా పెదవులు మూసుకోలే. పెదవులు ఎక్కడ మూసుకోవాలో దావీదుకు తెలుసు, ఎక్కడ మూసుకోకూడదో ఎప్పుడు మూసుకోకూడదో తెలుసు. చాలామంది పెదాలు ఎక్కడ విప్పుతారు? కొలాయిల దగ్గర, గొడవల దగ్గర, అత్తామామల కుటుంబాల వైరము దగ్గర. ప్రియులారా, అపహాస్యమాడడానికి, గొడవలాడినప్పుడు బూతులాడడానికి, బూతు మాటలాడడానికి ఈ పెదాలను మనం వాడుతున్నామే తప్ప దేవుని నీతి సువార్తను, దేవుని సత్య సువార్తను ప్రకటించడానికైతే చాలామంది ఆ పెదాలు వాడట్లేదు. కానీ దావీదు ఏమంటున్నాడండి ఇక్కడ, నా పెదవులు మూసుకొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించున్నానని నేను అంటుంది. ఎక్కడ మూసుకుంటానో తెలుసా? అబద్ధం ఆడాల్సి వస్తే మూసుకుంటా, ఒక తప్పుడు మాట ఆడడానికి వస్తే నోరు మూసుకుంటా, నాకు నేనే నా పెదాలను కుట్టించుకుంటా. అదండి భక్తుని లక్షణం, దావీదు లక్షణం. ఇంకంటున్నాడు ఆయన, నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను, నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలుపక నేను వాటికి మరుగు చేయలేదు. హల్లెలూయా. మరుగు చేయలే, దాచిపెట్టను, మరుగు చేయలే, దాచిలే. మహాసమాజాన్ని నేను చెప్తాను ఎప్పుడు కూడా. సహోదరుడు కనిపించిన, అక్క కనిపించిన, అన్న కనిపించిన, ఏదో పని కట్టుకొని ఏదో ఒక రకంగా మాటల్లో మాట కలిపి, అక్క బాగున్నారా, పెళ్ళి ఏం చేస్తున్నారు, చదువుతున్నారా, సరే వయసు అంతా, పెళ్ళిడు వచ్చిందా, అలాగా పెద్దోడు పెళ్ళి అయిపోయిందా, అలాగా సరే మా ఊరు వచ్చాక మీరు తప్పకుండా రండి అక్క, వస్తానమ్మా అన్నట్లుగా మరి అని మాటల్లో మాట కలిపి, పిల్లలు ఏం చేస్తున్నారు, ప్రార్థన చేస్తానులే చక్కటి ఉద్యోగాలు రావాలని,
పిల్లలు బాగా లైఫ్ సెటిల్ అవ్వాలని ప్రార్థన చేస్తానులే. ఆ మధ్య నేను కూడా చాలా బాధల్లో ఉండేవాడిని, రోగంతో ఉండేవాడిని, ఇబ్బందుల్లో ఉండేవాడిని. అయితే ఓ సహోదరు ఎవరో చెప్తే నేను కూడా యేసయ్యని నమ్ముకుని చర్చికి వెళ్తున్నాను, మనశ్శాంతి దాకా నీకోసం కూడా చేస్తాను. ఇలా మాటల్లో మాట కలిపి నువ్వు చెప్పాలి. నీ సత్యమును, నీ నీతిని, నీ రక్షణను నేను మహాసమాజానికి తెలుపకుండా నేను మరుగు చేయలేదు, నా నోటి పెదాలు మూసుకోలే. భక్తుడనగా పెదవులను విప్పి దేవుని కోసం చెప్పువాడు. హల్లెలూయా. భక్తుడనగా మహాసమాజాన్ని దృష్టించి నీతిని, దేవుని రక్షణను, దేవుని స్వార్థను ప్రకటించువాడు. పిల్లారా, ఇంకా అదే 66వ కీర్తన చూడండి. 66:16 చదవండి పిల్లారా. దేవుని యందు భయభక్తులు గలవారులారా, ఏమని పిలుస్తున్నాడండి? చూసారండి? దేవుని యందు భయభక్తులు గలవారులారా, మీరందరూ వచ్చి ఆలకించండి. ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించేదను. హల్లెలూయా. నా బ్రతుకు ఇంతేనని చింతపడుచుంటినమ్మా, నా బ్రతుకు ఇంతేనని చింతపడుచుంటినమ్మా, అంతలోనే యేసు ప్రభు మా ఊరి వచ్చాడమ్మా, అంతలోనే యేసు ప్రభు మా ఇంటికి వచ్చాడమ్మా, మా ఊరు వచ్చాడమ్మా, మా ఇంటికి వచ్చాడమ్మా. పాపినైనా నన్ను చూచి పలుకరించినాడమ్మా. ఇలా నా యేసయ్య ఈ పాప జీవితాన్ని మార్చాడు, ఈ బ్రతుకును మార్చాడు. దేవుడు నా యందు కనికరపడి చేసిన కార్యాలు ఇన్ని అన్ని కావు, ఇలా రా నేను చెప్తా అని భక్తులను బలపరచాలి. భక్తిహీనులను ప్రభు యొద్దకు నడిపించడానికి స్వార్థ చెప్పాలి, సాక్ష్యము చెప్పాలి. ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించేదను. దేవుని యందు భయభక్తులు గలవారులారా రండి, రండి నా దగ్గర రండి, ఆలకించండి. ఎంత అద్భుతమైన మాట అండి. ఇంకేమంటున్నాడండి? ఆయనకు నేను మొర్రపెట్టి తిని అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన యుండెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంత అద్భుతమైన మాట అండి. దేవుని కోసం ఎప్పుడైతే మనం చెబుతామో మన నోట ఊరకనే ఆనంద గీతాలు బయటకు వచ్చేస్తాయట. హల్లెలూయా, హల్లెలూయా. మరి మనము భక్తులమని చెప్పుకుంటున్నాము. ఆదివారం విన్న వాక్యము సోమవారం మంగళవారం ఎవరితోనైనా మీరు పంచుకొన్నారా? చెప్పారా? సువార్త చెప్పారా? వాక్యం చెప్పారా? మర్మం చెప్పారా? మర్మం అర్థమైందప్పుడు అర్థం కాలేదని అడిగారా? మీరు ఇంకా అలా అడగలేదు, చెప్పలేదు, వివరించలేదు అంటే మీరు భక్తులో కారో మనం భక్తులమో కామో పరీక్షించుకుందాం. ఇక్కడే కాదండి, ఎప్పుడు ఎక్కడ ఓ ఇద్దరు భక్తులు దేవుని కోసం మాట్లాడుకున్న సాక్షాత్తు దేవుడి మధ్యకు వచ్చేసి వింటాడు, మన సందేహాలు కూడా తీరుస్తాడు. మాట్లాడాలన్న కోరిక నీకు ఉంటే కదా, అసలు భక్తుడివైతే కదా నీకు ఉండేది. ఎలీహు ఏమన్నాడండి? నా హృదయం నిండుగా మాటలు ఉన్నాయి, నేను మాట్లాడేసి ఆయాసం తీర్చుకుంటాను అంటున్నాడు. ద్రాక్షారస తిత్తిలో ద్రాక్షారసము ఉండి చూసారు, 4 రోజుల పులిసిపోయిన తర్వాత పిగిలిపోద్ది. అలాగ నిండుగా నా హృదయం నిండుగా దేవుని వాక్యం ఉంది, నేను చెప్పక ఉండలేను, ప్రకటించక మానలేను అని దావీదు భక్తుడు 40వ కీర్తనలు అన్నట్టుగా నువ్వెందుకు అనలేకపోతున్నావంటే దేవుని వాక్యము చేత
నీవింకా నింపుకోవట్లేదు. ఆదివారం వస్తున్నావు, యాంటీ డైరెక్షన్లో ఉంటున్నావు. ఎలా? ఆవు ఉంది, ఆవు పాలు పిసుకుతూ ఉన్నా, అయితే ఆ పాత్ర బిందె పాలు తీస్తూ ఉంటే రివర్స్లో ఉందనుకో, పాలు కొదవలేదు, బింది మాత్రం బోర్లించుంటే నేల పాలు అయిపోద్ది. అలాగేంటంటే దేవుని వాక్యం అనే పాలు ప్రతి ఆదివారం, ప్రతి శుక్రవారం, ప్రతి గృహకూటములో వస్తూనే ఉంది. కానీ నీ హృదయము ఏమైందండి? యాంటీ డైరెక్షన్లో ఉండడం బట్టి నీ హృదయం నిండట్లే. అందుకని పిల్లారా, ఎలీహులా ఇలా చెప్పగలగాలి, నా హృదయం నిండుగా మాటలున్నాయి, ద్రాక్షారస తిత్తిలో ద్రాక్షరసం ఉన్నట్లుగా నా మాటలు ఉన్నాయి, నేను చెప్పేసి నా ఆయాసం తీర్చుకుంటాను, నేను మానలేకపోతున్నాను, నేను చెబుతా అన్నట్టుగా దేవుని వాక్యాన్ని నువ్వు చెప్పగలిగినప్పుడే నిజమైన భక్తుడకు. దేవుడు నీ యందు కనికరబడి చేసిన గొప్ప అద్భుత కార్యాలన్నీ ఇతరులకు నువ్వు చెప్పగలిగినప్పుడే నిజమైన భక్తుడవు. లేకపోతే నీ భక్తికి అర్థము లేదు. ఎందుకంటే లోకములో చాలామంది ఆ భక్తిలో ఉన్నారు, కానీ ఇక్కడ ఆ భక్తి పనికి రాదు. ఆయన అంటాడు, చూడొద్దు, గిరాసనీయుల దేశంలో బాగుపడిన దెయ్యాలు పట్టిన సేన. అప్పుడు అంటాడు, ప్రభువుని యందు కనికరబడి చేసిన కార్యాన్ని నీవు నీ ఇంటికి వెళ్ళి మీ ఊర్లో వారందరికి వెళ్ళి చెప్పు. అదంటే సమరయ స్త్రీ అన్నది, ఇదిగో నేను మెస్సైని కనుగొన్నాను రండి, ఊరంతటిని తీసుకొచ్చింది. భక్తి అంటే అది, భక్తులంటే వారు. నువ్వు భక్తుడవో కాదు, ఈ వాక్యమును బట్టి నువ్వు జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటే అర్థమవుతుంది. అందుకే ఎమ్మాయి దారిలో ఇద్దరు మాట్లాడుకొని వెళ్ళిపోతున్నారు. యేసు ప్రభువారు సిలువ వేశారు, చనిపోయారు, ఆయన సమాధిలో పెట్టారు, 3వ దినాలు లేస్తానని చెప్పారు కదా. ఆయన ఆదివారం నడిచి వెళ్ళిపోతున్నారు ఇద్దరు. ఏవేవో మాట్లాడుకుంటుంటే అదేదో ఆయన చనిపోయి లేస్తాడన్నారా, చనిపోయి లేచాడో లేదో, ఆయన లేచి చాలామంది కనిపించారట, అది ఎంతవరకు వాస్తవం అర్థం కావట్లేదు ఏంటో అనుకొని ఇద్దరు తమ ఊరికి వెళ్ళిపోతున్నారు. యెరూషలేములో నుండి ఎమ్మాయి అనేటటువంటి గ్రామానికి చాలా కొద్ది దగ్గరే. వాళ్ళు నడుస్తూ 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 వెళ్తుంటే ఎవరి కోసం మాట్లాడుకున్నారు వీళ్ళిద్దరూ? దేవుని కోసం, దేవుని కోసం, యేసయ్య కోసం మాట్లాడుకుంటుంటే వాళ్ళ మధ్యకు యేసయ్య వచ్చేసాడు. హల్లెలూయా. లూకా సువార్త 24వ అధ్యాయము 19వ వచనాన్ని నేను చదువుతున్నా పిల్లరా. ఇదిగో ఆ దినమందే 19గా క్షమించండి, సరి కనిపించగా 13వ వచనం అది. ఓకే. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆవడ దూరమున ఉన్న ఎమ్మాయి అను ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నింటి గురించి ఒకరితో నొకరు సంభాషించుకొనిచుండిరి. హల్లెలూయా, హల్లెలూయా. వారు సంభాషించుకొని ఆలోచించుకొనిచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచింది. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఎవరైతే ఇద్దరు దేవుని కోసం మాట్లాడుకుంటారో మలాకీ గ్రంథములో దేవుడే వచ్చి చెవియొగ్గి ఆలకిస్తాడు. ఈ లూకా సువార్తలో ఎవరైతే ఇద్దరు దేవుని కోసం మాట్లాడుకున్నారో వారి మధ్యకి యేసయ్య వచ్చి వారితో కలిసి నడుస్తారు. దేవుడు నీ మాటలు ఆలకిస్తాడు, దేవుడే మీతో కలిసి నడుస్తాడు, మనతో కలిసి నడుస్తాడు. ఎప్పుడు? ప్రతినిత్యము కూడా దేవుని మాటలను మాట్లాడుతున్నప్పుడు, దేవుని యొక్క వాక్యం ప్రచురిస్తున్నప్పుడు, ఆయన నీతిని, ఆయన రక్షణను, ఆయన మర్మమును, ఆయన ప్రేమను, ఆయన త్యాగమును, ఆయన వాక్యమును ఇతరులతో పంచుకొని వచ్చిన సందేహాలను నేర్చుకొని నివృత్తి చేసుకొని ముందుకు సాగుతున్నప్పుడు
దేవుడు మన మధ్యకు వచ్చి ఆలకిస్తాడట, మనతో కూడి నడుస్తాడట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ అనుభవంలోనికి వచ్చిన వాడు భక్తుడు. వారిని భక్తులు అనొచ్చు. ఎప్పుడు చదవవు బైబిలు, ఎప్పుడు వినవు. దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం ఏంటంటే రీడ్ ద బైబిల్, లిజన్ ద బైబిల్. 1 year విశ్వాసులందరితో కలిసి కంప్లీట్ చేసాం. తర్వాత పాస్టర్ గారితో రీడ్ ద బైబిల్, లిజన్ ద బైబిల్ స్టార్ట్ చేసి ఇప్పటికీ హెస్కేల్ గ్రంథానికి వచ్చాం కదా నాన్న. హెస్కేల్ గ్రంథం విన్నా? హెస్కేల్ గ్రంథం ఆదికాండం నుంచి మొదలై సంవత్సరాలు దాటి, సంవత్సరం 2-3 మాసాలు అవుతుందో తెలియదు, బహుశా మరొక 6 మాసాల్లో పూర్తి అయిపోవచ్చు, కాకపోతే మరో సంవత్సరం అవ్వచ్చు. పాస్టర్ గారులు అందరూ ఏం చేస్తారంటే ఒక్కొక్కరు 2-3 అధ్యాయాలు చదువుతారు, తక్కిన వాళ్ళు వింటారు. ఇంకొకరు ఛాన్స్ వస్తారు, వారు చదువుతారు, తక్కిన వాళ్ళు వింటారు. అలా 1 by 1 చదవడం, అందరు వినడం. రీడ్ ద బైబిల్, లిజన్ ద బైబిల్. చాలా విషయాలు, లోతైన మర్మాలు, లోతైన భావాలు, వాక్యాలు కంటతా అవుతుంది. ఎక్కడ ఏది ఉందో తెలుస్తుంది. ఆ విధమైనటువంటి భక్తి, భయము కలిగి ఉన్నప్పుడు మన పక్షాన దేవుడు ఉంటాడు. నేను నమ్ముతున్నా. హల్లెలూయా. అలా ఉన్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? నీ శత్రువులు కూడా నీ మీద ఈటు విసిరితే నీకు పూదండలుగా మారిపోతాయి. హల్లెలూయా. నిజమండి. ఎందుకంటే దేవుడే మన పక్షాన ఉండి మన మాటలు వింటున్నప్పుడు, మనతో నడుస్తున్నప్పుడు మనకేం భయం చెప్పండి? యోధా గోత్రపు సింహమే. చూసారా, చాలామంది ఒక చిన్న చిన్న అల్సేసిన కుక్కల్ని గట్రా గొలుసులు వేసుకొని మెయిన్ రోడ్డుల్లోనూ లేదా పార్కుల్లో నడుస్తుంటారు. అవునా? అయితే మన దేవుడు అలా గొలుసేసి మనం నడిపించాం. మనం నడుస్తుంటే యోధా గోత్రపు సింహమే మన తోడే వస్తాడు. ఏమ్మా, సింహం మనతో మెయిన్ రోడ్లో ఆయన వచ్చి నడుస్తుంటే కుక్కలు చూసి అరిశాయి, భయపడతామా? నక్కలు చూసి అరిశాయి, భయపడతామా? పిల్లి అరిసింది, కోడి అరిసి భయపడతామా? అరే, నా ప్రక్కన ఉన్నది ఎవరు అనుకుంటున్నావు? ఎవరు? సింహం. ఆయన నా తోడై ఉండి నడుస్తున్నాడు, నేనేం భయపడను. నా తోడుగా ఉన్నవాడవే, నా చెయ్యి పట్టి నడుపు వాడవే, నా పక్షమున నిలచువాడవే, నా పక్షమున నిలచువాడవే, నా ధైర్యము నీవే యేసయ్యా, నా ధైర్యము నీవే యేసయ్యా, 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 యేసయ్యా. కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా, కృతజ్ఞత స్తుతులు నీకే. హల్లెలూయా. యోధా గోత్రపు సింహమే నాకు తోడై నాతో కలిసి నడుస్తుంటే నాకేం భయం అండి? అలా ఆయన నా తోడై నడవాలి అంటే దేవుడే చెవి ఎగ్గి నీ మాటలు వినాలంటే నువ్వు దేవుని కోసం మాట్లాడాలి, దేవుని వాక్యం చదవాలి, దేవుని వాక్యం వినాలి, విన్న వాక్యం ఇతరులతో పంచుకోవాలి, డిస్కస్ చేసుకోవాలి. అది భక్తుని లక్షణం. ఆ భక్తులతోనే దేవుడు ఉంటాడు. నువ్వు బైబిల్ చదవు, విన్న వాక్యం ధ్యానం చేయవు, ఇతరులతో పంచుకోవు, మళ్ళీ అంటావు దేవుడు నాతోడే అన్నాడే, నాకేం పర్లేదు, నాకేం భయం లేదు. ఎలా? దేవునితో మాట్లాడు, దేవునిని గురించి ప్రజలతో మాట్లాడు, సమాజముతో మాట్లాడు. భక్తునికి ఉన్న లక్షణం అది. ప్రదేని బిడ్డలారా, కనుక మన శత్రువులు కూడా దేవుని కోసం మనం మాట్లాడుతుంటే మనకు కలిగే భయాలు కూడా వాటంతట అవే వీగిపోయి బలహీనమైపోయి పారిపోతుంది. నా జీవితంలో, నా బ్రతుకులో ఎన్నో అలాంటివి చూశాను. పటాపంచలైపోతాయి. కారణం
నాతో వస్తున్న వారు ఎవరు అనుకుంటున్నావు? ఏంటి మీలా కుక్కలు పెంచుకునే వ్యక్తినా? అదే నా యేసయ్య నాకు తోడుగా ఉండి, నా కుమారుడా నేను నీ పక్షాన ఉన్నాను బిడ్డ అని నా చెయ్యి పట్టి నన్ను నడిపించే నా తండ్రి, నా కాపరి ఆయన. హల్లెలూయా. కాబట్టి నేను భయపడను. కాబట్టి ప్రియులారా, భక్తుని లక్షణం బైబిలు విన్న వాక్యాన్ని, విన్న ప్రసంగాన్ని, ఆదివారం విన్నది, శుక్రవారం విన్నది, గత కాలమంతా విన్న వాక్యాలన్నీ నీ హృదయంలో నింపుకొని ఎలీహులా నేను చెప్పక మానలేను, దావీదులా నేను ప్రకటించక మానలేను, అలా జీవించాలి. అప్పుడే మన భక్తికి ఒక పరమార్థం ఉంటుంది. దేవుడు కూడా చూసి సంతోషిస్తాడు. ఏమన్నాడు? దేవుని యందు భయభక్తులు గలవారలారా, ఆయన నా యందు చేసిన గొప్ప కార్యాలు చెబుతాను, వినండి, రండి చెబుతాను అన్నాడా లేదా? అలా మీరు చెబితేనే, అలా మనం చెబితేనే నిజంగా ఆయన యందు భయము భక్తి చూపిన వారము. ఆయన కోసం చెప్పకుండా, ఆయన మాటలు బైబిల్లో విని కూడా ధ్యానించకుండా, ఇద్దరు మాట్లాడుకోకుండా ఏదో వచ్చేసాం, వినేసి వెళ్ళిపోయాం అని వెళ్ళిపోతే అది భక్తి కాదు. దేవుడు మెచ్చుకోడు. దేవుడు మీ తోడై వస్తాడనేది కూడా నేనే చెప్పలేను. కానీ ఎవరైతే ఈ వాక్యమును విని గ్రహించి నడిచి చెబుతారో, ప్రకటిస్తారో, వివరిస్తారో, ధ్యానిస్తారో, డిస్కస్ చేసుకుంటారో వారితో మాత్రం దేవుడు నడుస్తాడనేది మాత్రము బైబిల్లో మనం చూసాం. ప్రార్థన చేద్దాం. తలలు వంచండి. మన మధ్య ఉన్న ఇస్సాక్ గారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు.